అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఒంటరిగా పడేడుస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నడూ వినని దుర్వార్తలు మనం వింటూ ఉన్నాం. కొన్ని వార్తలు మన హృదయాన్ని కలవరపరుస్తున్నాయి. జీవితం ఏమైపోద్దో అన్న ఆలోచన మనకు వచ్చింది. మన పరిస్థితులు ఏంటి? ఇంకెన్నడూ మారవా? మన ఆరోగ్యాలు మారవా? మన కుటుంబ స్థితి మారదా? మనం భక్తి చేస్తున్నాం కానీ భక్తికి తగిన ప్రతిఫలాలు ఎందుకు రావట్లేదు? ఎన్నో ప్రశ్నలు మన హృదయాన్ని కలవరపడుతున్నాయి. కానీ కంగారు పడకండి. ఒక దైవజనుడిగా నా బ్రతుకులో కూడా కొన్ని వార్తలను భయపెట్టే, కలవరపెట్టే, కృంగదీసే, మరణం తప్ప మరొక పరిష్కారం లేదు అన్న ఆలోచన కూడా తీసుకొచ్చాయి. కానీ వాటన్నిటికీ పరిష్కారం ఒకటే, దేవుని వాక్యం. భక్తుడైన దావీదు అనుభవంతో రాస్తుంటున్నాడు కదా, కీర్తనల భాగము 119 కీర్తన 50వ మాట చదవగలిగితే, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలా చక్కటి మాట కదా. వాస్తవానికి ఇది 100% నిజం. ఇది దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ప్రియ సంగమ, 2014 జనవరి 15వ తారీఖున వైద్యులు నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని, ప్రశాంత్ నువ్వు ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావో తెలుసా అంటే, ఆపరేషన్ చేసిన పుండు దగ్గర కుట్లు వేసి పంపిస్తారు కదా, ఒక 4 రోజులు నేను వెళ్ళిపోతాను కదా అన్న మాటల్ని మాట్లాడుతూ ఉంటే వారు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా, యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ బ్లడ్ క్యాన్సర్. ఆ మాట చెప్పగానే హృదయంలో చాలా భయం అనిపించింది. అప్పటిదాకా బ్రతుకుతన్న ఆశ, అప్పటిదాకా నా జీవితం సర్వసాధారణంగా ఉంటుందన్న ఆలోచన, అప్పటిదాకా ఈ 4 రోజుల తర్వాత మరలా నా యథావిధి జీవితానికి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నాను. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ అని చెప్పారో ఆ వార్త నన్ను కలవరపరిచింది. నా ఆలోచనలన్నీ ఎట్లయిపోయింటే, నేను చనిపోతే ఈ కాకినాడకి నా శవాన్ని ఎట్లా మోసుకెళ్తారు, నన్ను కాకినాడ తీసుకువెళ్ళగానే నా కుటుంబము, నా స్నేహితులు, మా సంఘం అంతా నా మీద పడేడుస్తుందా, నన్ను శ్మశానానికి పెద్ద ర్యాలీగా తీసుకెళ్తారా, ఇలాంటి తలంపులు తప్ప మరొక తలంపులు లేవు. హృదయం అంతా చాలా కలవరం అయిపోయింది. ఇదే చేతులతో హాస్పిటల్కి ఎట్లాంటి సంబంధం లేదని, నేను చనిపోతే వైద్యులకి ఎలాంటి సంబంధం లేదని సంతకాలు పెట్టించుకున్నారు. జూనియర్ డాక్టర్లు నా ఒంటి మీద ప్రయోగించుకోవడానికి నా శరీరాన్ని వారికి ఇచ్చేశాను. ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే, నా బ్రతుకంతా అక్కడితో ముగిసిపోయిందని చాలా కలవరపడ్డాను. ఇంకా నా హృదయంలో సావు, మరణము తప్ప మరొక ఆలోచన కనిపించట్లేదు. మా తల్లిగారు నా పక్కన కూర్చున్నారు. ఎంత వేదన అంటే, నాకు ఇష్టమైన ఫోటో మా తల్లిగారికి చూపించి, అమ్మ నీకు ఇంకిద్దరే పిల్లలు, నేను చనిపోతున్నాను, నాకు ఇష్టమైన ఫోటో ఇదిగో, నేను చనిపోయాక ఫ్రేమ్ చేసి ఇంట్లో తగిలించండి చివరి మాటలు మాట్లాడుతుంటే, మా తల్లి నా చేతికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, ఇప్పటిదాకా చాలామందితో సహవాసం చేసావు కదయ్యా, ఈ ఒక్కసారి ప్రభుతో సహవాసం చేయమని మా తల్లిగారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం నేర్పించారు. వాక్యం చదివాక నాకు అనుభవంతో అర్థమైన విషయం ఏంటంటే, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అని అర్థమైంది. ప్రభు నన్ను బలపరుస్తూ వచ్చారు. ఆవగింజంత విశ్వాసం కోసం వర్తమానం ఎంతగానో బలపరిచింది. అప్పటికే నాకు రోజుకి 40-50 రక్తపు వాంతులు అవుతున్నాయి. కడుపులో ఏమీ లేక పేగులు పక్కకు వస్తూ ఉంటే పిడికిలు బిగించి నా వీపు మీద కొడితే కానీ పేగులు మరల యథాస్థితికి వచ్చేవి కాదు. ఎండోస్కోపీ చేసి పేగు ముక్కలు బయటికి తీసి పరీక్షలకు పంపించారు. ఇలాంటి ఇబ్బందులన్నిటి మధ్యన నేను ధైర్యంగా బ్రతకడం గల కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యము నాకు ధైర్యాన్ని ఇచ్చింది. దేవుని వాక్యం చదివాక ఆయన నన్ను బ్రతికిస్తాడన్న విశ్వాసం వచ్చింది. విశ్వాసాన్ని కూడబెట్టుకున్నాను. మా కుటుంబంలో నెమ్మది లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రం ఉన్నాయి. ఇన్ని క్లిష్టమైన తరుణాల్లో వాక్యం మమ్మల్ని బ్రతికించింది. కొన్నిసార్లు మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేక, వీళ్ళకేమో డబ్బులు అయిపోతున్నాయి, మరొక వైపు చూస్తే రకరకాల వైద్యం నా మీద జరుగుతుంది, చచ్చిపోతే ఒక్కసారిగా బాధలన్నీ తొలగిపోతాయని ఆ 8వ ఫ్లోర్ నుంచి దూకేయడానికి ప్రయత్నం చేశాను. ఆ సమయాన్ని కూడా ప్రభు వాక్యమైన దయపరిచింది. ఈ సంగమ, ఆనాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే, ఆనాడు వాక్యము నేను చదవకుండా ఉండుంటే ఈరోజు మీ ముందర ఇట్లా నిలబడేవాడిని కాదు. అందుకే దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఎందుకన్నారంటే, నీటి కాలువల యోరం నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె దేవుడు చేస్తాడు. ఆ చెట్టు ఫలించడం గల కారణం ఏంటంటే, ఆ చెట్టు చనిపోలేదు, అది వాక్యము చేత పోషింపబడింది. ఈ సంగమ, ఈరోజు మేము ఫలించడానికి కారణం అదే, దేవుని వాక్యాన్ని చదివాం. అందుకే భక్తుల అనుభవంతో రాస్తున్నారు కదా, ఆ వాక్యమే హృదయానికి నెమ్మదిని కలుగజేసింది. మాకు కూడా ఈరోజు మేము నెమ్మదిగా, ప్రశాంతంగా, ఆశీర్వాదకరంగా బ్రతకడం గల కారణం ఏంటంటే, వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకున్నాం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ ఎన్నో ఇబ్బందుల మధ్య ఉన్నారని నాకు తెలుసు. హృదయంలో నెమ్మది లేదు, ఎటు చూసినా కలవరమే, భవిష్యత్తు ఏమైపోద్ది, ఆరోగ్యం ఏమైపోద్ది,
కుటుంబాలు ఏమైపోతాయి, అంత చేదాటిపోయిన పరిస్థితుల మధ్యన మీరు ఉండొచ్చు. ఈరోజు దైవజనుడికి సలహా ఇస్తున్నాను, వాక్యం చదవడం ప్రారంభించండి, దేవుని సందు ఎదగడం ప్రారంభించండి. దేవుని మందులు ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లుతారు. చచ్చిన చెట్టు వలె వారు ఉండరు, చిగురించే కొమ్మల వలె దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఇదే రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నారు. రాబో దినాల్లో ఘనమైన సాక్ష్యాలు మీ ద్వారా మేము వినబోతున్నాం. దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. నేను 4.5 నెలల తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. ప్రభు వైపు చూసాను, దేవా నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. ఆ వాక్యం చదవకుండా ఉండింటే ఎప్పుడో ఆ 8వ ఫ్లోర్ నుంచి దూకేసేవాడినేమో. ప్రభు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, భవిష్యత్తు పట్ల ఒక మంచి అవగాహన ఇచ్చాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా అటు రీతిగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని అన్నడు విడిచిపెట్టకండి. నేను ఎప్పుడు అనుభవంతో మాట చెప్తాను, నీ చేతిలో బైబిల్ నలుగుతే నువ్వు వెలుగుతావు. వాక్యం చదవండి, దేవుని వాక్యం మీ హృదయంలో ఉండిపోవాలి. అలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మీ గృహాలను ఉంటాయి. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.